మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లిలో మాజీ సర్పంచ్ పట్నం శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్నం శ్రీనివాస్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న శ్రీనివాస్ సంస్మరణ సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. చూద్దాం. అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సునీత గారు కానీ నేను కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు అందిస్తుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎంత చేసినా తండ్రి లేని లోటు తీర్చలేదు. అమ్మాయి వైష్ణవి విషయంలో భవిష్యత్తు విద్య కోసమైనా, భరత్ కోసమైనా, వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలోనైనా పార్టీ పూర్తిగా ఒక తండ్రిని మేము ఇవ్వలేమేమో కానీ పార్టీగా మేము అందరం కూడా నిలబడతాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు. సిపిఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకడు. మరి ఇలా ఆయన ఉండుంటే ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా పొద్దున్నే గాంధీ భవన్లో గొర్రెలు తోలిచ్చిరట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్లో గొర్రెలు తోలిరట. ఎందుకు? 100 రోజుల్లో రెండవ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ముట్టడించినట్టు. ఇవాళ గొర్రెలు కూడా పోయినాయట గాంధీ భవన్. మా యాదవ్ల మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిరట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం, సగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇవాళ ఏమని 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఊళ్ళకుండా పడతలేవు. బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు. 1,00,000 మందికి ఒక్కసారి వేసిండ్రు, దాన్ని బంద్ పెట్టింది. అది కూడా అటే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది దాని సంగతి. సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తర అయిపోయింది, తుస్సుమన్నది. ఇప్పుడు ఈ యాసంగి పంటకు సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇయ్యలే. బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోగస్ అయిపోయింది. అంటే ఒక తాపు ఇచ్చిండ్రు, బోనస్ బంద్ పెట్టిండ్రు. రాజీవ్ వికాసం స్టార్ట్ కాలే. గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది. గొర్రెలు బంద్ పెట్టేసిండ్రు. ఏది కూడా చక్కగా లేదు. రాంగ చిప్పల తుర్తి ఆగచ్చినాం. ఆడ చిప్పల తుర్తి కాడ చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి ఆయన కూర్చున్నాడు. ఏంది పోయి ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా గాసం లేదు సార్, గాసం లేదు, ఏం చేయమంటావు అంటుండు. అంటే ఏమైంది అన్న, డీజిల్కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ తీస్తలేవు, డీజిల్కు పైసలు లేవు అన్నాడు. అంతే అంటలేడు. ఆ ఊర్లో 110 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాలిపోయినాయట. 10-20 బుగ్గలే ఎరుగుతున్నాయి. కాలిపోయిన బుగ్గలు వేద్దామంటే పైసలు లేవట. పైప్ బలిగిపోతే అక్కిద్దామంటే, తుక్కుడేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు వెలిగిపోతే అడిగేటోడు లేడు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు, ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు, నర్సరీ పెట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తాం? ఆనవాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీని కూడా పెట్టి తాళం వేసి చెత్త ఎరకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకటిమయం చేసి బుగ్గలు ఎలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్ప. ఊర్లలో పోతే బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులైందట రాక. వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త ఎరగకపోతే డయేరియా, అంటు రోగాలు, విష జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా? ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? పాలన గాలికి వదిలేసిండు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పనిచేస్తూ ఉన్నాడు. ఇలా అన్యాయం అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్తున్నాడు, 3 నెలలే సార్ మాకు జీతం పడక అంటుంది. అంటే సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్లో ఆయిల్ మార్చక, ఫిల్టర్ మార్చక ఏడాది అర్థమైంది సార్ అంటుండు.
ఫెన్సింగ్ చేసడానికి పైసలు లేవట, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కడదామంటే పైసలు లేవట, ట్రాక్టర్కు 3 నెలల క్వార్టర్లీ ట్యాక్స్ ఆర్టీఏ ఫీజు కడదామంటే పైసలు లేవట, ట్రాక్టర్లో డీజిల్ వద్దామంటే పైసలు లేవు సార్, ఏం చేయమంటాం మూలకి పెట్టాము. జనమేమో మమ్మల్ని తింటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ కూర్చున్నాడు, కనబడితే జనం మమ్మల్ని తింటూ ఇలా గాసం లేదు సార్ అనుకుంటు. ఇది ఈరోజు పల్లెల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ పొద్దుగాల ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుండు, ఏందట రైతు భరోసా వేసినాం, రేపట మొత్తం అన్ని మండలాలల్లో అన్ని జిల్లాలల్లో హైదరాబాద్లో ఉత్సవం చేయాలట. దేనికి ఉత్సవం ఆయన? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవమా? వానకాలం ఎగ్గొట్టినావు, యాసంగి ఎగ్గొట్టినావు, 2 పంటలు ఎగ్గొట్టినందుకు రేపు రైతు బంధు ఉత్సవం చేయాలా? కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు అందించింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒకసారి ఇచ్చిండు, నడిమిట్ట 2 ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ రైతు బంధు వేసిండు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా 2 ఏళ్ళు కష్టం వచ్చినా, కరోనా వచ్చినా రైతు బంధు వేసిండు తప్ప రైతు బంధు ఎప్పుడు ఆగలేదు. రేవంత్ రెడ్డి 2 పంటల రైతు భరోసా ఎక్కి ఇంకా ఉత్సవం చేయమంటావు? నీకు నిజాయితీ ఉంటే పోయిన వారకాలం యాసంగి పైసలు రైతు బంధు పైసలు వేసినాకనే అప్పుడు రైతు ఉత్సవం చేయమనాలి. అసలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఏనాడన్నా గిట్ల చేసామా మనం? ఇది నేను కొత్త ముచ్చటేమున్నది. 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్, 11 సార్లు రైతు బంధు పైసలు వేసిండు. వేసినప్పుడల్లా ఉత్సవం చేయమన్నామా మనం? నువ్వు 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి ఇంకా దీనికంటే ఉత్సవం అటు ఇంకా ఏం ఉద్ధరించావు ఆయన? రుణమాఫీ అంటే 12 మందికి ఎగ్గొట్టివి, చాలా మందికి అయింది, 12 మందికి రుణమాఫీ ఇయ్యలే. రుణమాఫీ ఇయ్యనందుకు ఉత్సవమా? లేదు. వానకాలం సన్నవడ్లకు బోనస్ అయ్యేందుకు 1100 కోట్లు ఎగబెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? పంటల బీమా అని ఊరిచ్చి అసెంబ్లీలో చెప్పి పంటల బీమా తుస్సుమన్నందుకు ఉత్సవం చేయాలన్నా? రైతు బీమా అద్భుతంగా ఏదైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు బీమా చేసిండు కేసీఆర్. ఈత రైతు బీమాను కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు. ఆ రైతు బీమా పైసలు కట్టనందుకు ఇవాళ ఉత్సవం చేయాలన్నా? దేనికోసం ఉత్సవం? మా లంబాడ బిడ్డలు లగచర్ల రైతులకు బేడీ వేసి జైలులో పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? ధన్వాడ రైతులు, గద్వాల జిల్లా ధన్వాడ రైతులు మాకు ఫ్యాక్టరీ వద్దు, మా భూములు ఖరాబ్ అయితే అంటే బేడీ వేసి జైళ్ళ ధన్వాడ రైతుల్ని పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? నువ్వు చేసింది ఏమున్నది? ఇందాక మా రైతు చెప్తుండే ఒక ఆయన, నర్సాపూర్లో పోతే యూరియా దొరుకుతలేదట. ఇవాళ 4 దుకాణాలు తిరిగిందట. ఒకటేమో కపిల్ ఫర్టిలైజర్, రెండోది మల్లికార్జున ట్రేడర్స్, మూడోది రైతు మిత్ర, 4వది మన గ్రోమర్. 4 దుకాణాలు తిరిగితే యూరియా దొరకలేదు సార్, డిఏపి దొరకలేదు సార్ అని ఆయన పేరు రైతు నర్సింహులు నాకు అక్కడ కలిసి చెప్తా ఉండేది. నర్సాపూర్లో యూరియా సరఫరా చేసే పరిస్థితి లేదు, డిఏపి ఇచ్చే దిక్కు లేదు, డిఏపి ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. 4 దుకాణాలు పోతే 4 దుకాణాలలో డిఏపి లేదట. అంటే డిఏపి కూడా ఇయ్యరా? ఇంకా రేపు ఉత్సవం జరపాలట. డిఏపి ఏ శాత కాదు, రైతు బీమా ఎగబెట్టరు, రుణమాఫీ చెయ్యరు, 2 పంటలకు రైతు బంధు ఎగబెట్టరు, పంటల బీమా ఉత్తరైపోతుంది, బోనస్ పైసలు బోగస్ అయిపోతాయి. ఇంకా ఈ అందానికి ఉత్సవం చేయాలన్నట. ఇదేనా రేవంత్ రెడ్డి రైతుల మీద నీకున్న ప్రేమ? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అర్థమైంది, నువ్వు రైతుల మీద ప్రేమ కొద్ది వేయలేదు. నువ్వు చెప్పింది 15,000, ఇచ్చింది 12,000. అంటే 3,000 కోత పెట్టినందుకు నువ్వు ఉత్సవం చేయాలి. రేపు నువ్వేం చెప్పిన వాడు? ఇప్పుడైతే 10,000, మేము రాగానే 15,000 అని ఎలక్షన్లలో చెప్పలే? నువ్వు వచ్చి ఏడాది అర్థమే ఏమైనా 15,000 అంటే 3,000 కోత పెట్టినందుకు రేపు ఉత్సవం చేయాలా? అన్ని అర్థమైపోయినాయి. రైతులకి ఇవాళ అన్ని విషయాలు కూడా మంచిగా మనసున పట్టినాయి. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన మోసాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. శ్రీనివాస్ లాంటి నాయకుడు ఉంటే ఇవాళ అద్భుతంగా పోరాటంలో ముందుంటుండే, ఉద్యమాల్లో ముందుంటుండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయంలో ముందుంటుండే. అలాంటి ఇవాళ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మీద
ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు కూడా చాలా ఓపిక పడుతున్నారు. ఇక మా కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ బందోబస్తు వచ్చారు, వాళ్ళని కూడా పక్కకు తీసుకుపోతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి సరెండర్ లీవ్ పైసలు దాకా ఇప్పుడు ఏడాది అర్థమే. బీఆర్ఎస్ ఉండగా బరాబర్ సరెండర్ లీవ్ పైసలు అవుతావు, పిల్లల ఫీజులు కట్టుకుంటారు వాళ్ళు. ఆ ఏడాదికి 3 సార్లు సరెండర్ లీవ్ పైసలు వేస్తే ఈ కానిస్టేబుల్ వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టుకుంటారు. మొన్న ఆడిగా కలిస్తే సార్లు చెప్తున్నారు, నువ్వు పోయిన సార్ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది, కేసీఆర్ సార్ పోయినాక సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, మా పిల్లల ఫీజులు కట్టుకోవడం తిప్పలవుతుందని పోలీస్ కానిస్టేబుల్ కూడా బాధపడుతున్నారు. సిప్పల్ గుర్తి పోతే ఆ పంచాయత్ సెక్రటరీ చెప్తున్నది 80,000 అప్పైనా సార్ అంటుంది. ఏమో పేరు చెప్పింది ఆమె, 80,000 అప్పైందట. నీ జీతం ఎంత అమ్మా అన్న, నా జీతం 30,000 అప్పు 80,000 అన్నది. ఎందుకైందమ్మా 80,000 అంటే ఇక బుగ్గలకు తెచ్చినా, డీజిల్ పోసినా, పైపులు పోతే అక్కినా, ఇక నాతో కూడా అయితే సార్ ఇన్స్పెక్ట్ అనుకుంది. ఇగో ఇది రేవంత్ పాలన. అదే నువ్వు కనీసం కేసీఆర్ ట్రాక్టర్లు తెచ్చి డంప్ యార్డులు కట్టి అన్ని చేసి పెడితే దాన్ని కనీసం నడపశాతగాని ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అన్ని అర్థమవుతున్నాయి ప్రజలకు. ఏది 10 ఏళ్ళు కేసీఆర్ నడిపి చూపింది కదా, నువ్వు ఒక ఏడాది నడపశాతం అయితే లేదా? ఏడాది లోపల అంతా మొత్తం ఇచ్చగొట్టినావు కదా, మొత్తం ఆగం పట్టించినావు కదా తెలంగాణను. ఇంతకుముందు అవార్డులు ఢిల్లీకి వెళ్ళి అవార్డు డిక్లేర్ అయితే తెలంగాణ పల్లెల పేర్లు మారు మోగిపోతుండే. ఢిల్లీలో 10 అవార్డులు, 20 అవార్డులు, 30 అవార్డులు వస్తుండే తెలంగాణకు. 30 అవార్డులు వచ్చినాయి తెలంగాణకు. రేవంత్ రెడ్డి వచ్చినాక సున్నా, గుండు సున్నా, ఒక్క అవార్డు వస్తుంది తెలంగాణకు. తెలంగాణ పల్లెలు దేశానికి దిక్సూచిగా ఆదర్శంగా కేసీఆర్ నిలిపితే అథమ భాగంలో అట్టడుగున నిలిపిండు రేవంత్ రెడ్డి. ఒక్క అవార్డు ఎందుకు వస్తలేదా రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు 20-30 అవార్డులు వస్తుండే ప్రతి ఏడాది. నువ్వు వచ్చినాక ఒక్కటి కూడా ఎందుకు వస్తలేదో ఇవాళ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. పరిపాలన అంటే ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టింది కాదు, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల కష్ట సుఖాలు చూడాలి, ప్రజల సంక్షేమ ఫలితాలు అమలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు ఎంతసేపు ఎవరిని ఏ కేసులు వెళ్ళాలని చూస్తున్నావు తప్ప ఇచ్చిన మాట మర్చిపోయినావు, సంక్షేమం గాలి కదులేవు, పాలన మొత్తం కూడా ఇవాళ ఆగమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా శ్రీనివాస్ గారు ఒక మంచి నాయకుడు. అలాంటి ఒక మంచి నాయకుడు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, తప్పకుండా వెంకటలక్ష్మి గారు మీరు ధైర్యంగా ఉండండి, మీకు బీఆర్ఎస్ కుటుంబం ఉన్నది, మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ, ఈ కార్యక్రమం నిజంగా నేను కూడా అనుకోలే ఇంత పెద్ద ఎత్తున వస్తారని. ఇవాళ ఇంత బాగా జరిగిందంటే శ్రీనివాస్ మీద ఉండే ప్రేమ, ఆయన మంచితనం, ఆయన మీద ఉండే అభిమానంతోనే మరి ఇంతమంది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.